నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాబాగౌడ్ కళ్యాణ మండపంలో నిర్వహించిన 2 వీలర్ మెకానిక్ యూనియన్ సర్వసభ్య సమావేశం సందర్భంగా గతంలో కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం సొంత ప్లాట్ రిజిస్ట్రేషన్ ఖర్చులతో సహా రిజిస్ట్రేషన్ చేయించి నేడు సభ్యులకి రిజిస్ట్రేషన్ ప్రతులను అందజేసిన బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కుల సంఘాలకు ఇచ్చిన మాదిరిగానే కామారెడ్డి పట్టణంలో పలు యూనియన్ల సభ్యులకు ఐకమత్యంగా ఉండాలనే ఉద్దేశంతో వారిలో ఎలాంటి మనస్పర్ధలు వచ్చిన యూనియన్ కలకాలం ఉండాలంటే దానికి కొంత స్థిరాస్తి ఉంటేనే కలిసిమెలిసి ఐకమత్యంగా ఉంటారనే ఉద్దేశంతో యూనియన్లకు ఇళ్ల స్థలాలను ఇస్తా అని మాట ఇవ్వడం జరిగిందని, అదే విధంగా ఇచ్చిన మాట ప్రకారం రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా తానే భరించి స్థలాన్ని ఇవ్వడం జరిగిందని, యూనియన్ సభ్యులు ఒక్క త్రాటిపై ఉండి అదే స్థలంలో మంచి భవనాన్ని నిర్మించుకొని భవిష్యత్తు తరాలకి అందించాలని అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్జీఓస్ కాలనీలో 30,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ రాజంపేట ఎస్ఐ ఆంజనేయులు. సిమెంట్ దుకాణం వివాదంలో సిద్దిరాములు నుంచి 50,000 రూపాయలు డిమాండ్ చేసిన ఎస్ఐ ఆంజనేయులు. ముందుగా సిద్దిరామం నుంచి 10,000 తీసుకున్న ఎస్ఐ ఆంజనేయులు ఈరోజు గురువారం మధ్యాహ్నం కామారెడ్డి ఎన్జీఓస్ కాలనీలోని ఎస్ఐ నివాసంలో మరో 30,000 తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఎస్ఐ నివాసంలో ఫైళ్లను తనిఖీ చేస్తున్న ఏసీబీ అధికారులు. తీసుకు సంబంధించి వివరాలపై విచారణ కొనసాగిస్తున్న ఏసీబీ అధికారులు. భారతరత్న మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా దోమకొండ మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశంలో సాంకేతిక, సమాచార విప్లవానికి నాంది పలికి దేశ ప్రగతికి బలమైన పునాదులు వేసిన ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. కుల, ప్రాంత, మత, భాషభేదం లేకుండా భారతదేశ ప్రజలందరి భావోద్వేగ ఐక్యత, సామరస్యం కోసం కలిసి పనిచేస్తానని నేను ఈ గంభీరమైన ప్రతిజ్ఞ చేస్తున్నాను. మన మధ్య ఉన్న అన్ని విభేదాలను హింసకు పాల్పడకుండా చర్చల ద్వారా మరియు రాజ్యాంగబద్ధమైన మార్గాల ద్వారా పరిష్కరిస్తానని కూడా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. జాతీయ సద్భావన, ఐక్యత, సమగ్ర అభివృద్ధి కోసం రాజీవ్ గాంధీ గారు చూపిన మార్గం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈరోజు దోమకొండ మండలంలోని దోమకొండ మండల కేంద్రంలో మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి దోమకొండ గ్రామ ప్రజలు మరి దోమకొండ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు మన మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి సందర్భంగా మరి ఈరోజు దోమకొండలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఈనాడు దేశానికి స్వతంత్రం తీసుకొచ్చి మరి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు మరి ఈనాడు దేశం కోసం మరి ప్రాణాలు అర్పించినటువంటి ఒక మహనీయులని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు దోమకొండ మండలానికి మరి అదేవిధంగా కామారెడ్డి నియోజకవర్గానికి మరి ఈనాడు మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మరి ప్రభుత్వ సలహాదారు అయినటువంటి శ్రీ షబ్బీర్ అలీ గారు మరి దోమకొండకు మన కామారెడ్డి నియోజకవర్గానికి మరి బిక్కనూరులో 25 ఎకరాల స్థలంలో 200 కోట్ల నిధులతోని మరి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు మరి మంజూరు చేయించినందుకు మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మరి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరి ఎంపీ గారికి మన జిల్లా ఇన్ఛార్జి మంత్రులు అయినటువంటి మన సీతక్క గారికి మరి ఈ సందర్భంగా మరి కామారెడ్డి జిల్లా
మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మరి దోమకొండ మండలానికి 17 కోట్ల రూపాయలు మరి రోడ్లకు మరి ఇంటిగ్రేటెడ్ రోడ్లకు కూడా మరి ఈనాడు 17 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినటువంటి షబ్బీర్ అలీ గారు మరి ఈ యొక్క కామారెడ్డి నియోజకవర్గానికి మరి ఎవరు చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. మరి అంతేవిధంగా మరి దోమకొండ మండల కేంద్రంలో మరి షబ్బీర్ అలీ గారు మంత్రిగా ఉన్నప్పుడే మరి యొక్క మా 30 పడకల ఆసుపత్రిని మంజూరు చేయించడం జరిగింది. మళ్ళీ 50 పడకల ఆసుపత్రిని కూడా మళ్ళీ ఇప్పుడు తను ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాతనే తనకు ఎలాంటి పదవి లేకుండా మరి ఈ కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు మరి దోమకొండ మా మండల ప్రజల మీద అభిమానంతో మరి 50 పడకల ఆసుపత్రిని మంజూరు చేయించడం జరిగింది. మరి ఆనాడు గత 50 సంవత్సరాల క్రితం మరి ఎంఆర్ఓ ఆఫీసును కూడా మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే మంజూరు చేయడం. ఈనాడు శిథిలావస్థలోకి చేరినటువంటి దానికి కూడా మరి 2,5 కోట్ల రూపాయలు ఈనాడు షబ్బీర్ అలీ గారు మంజూరు చేయించడం జరిగింది. అదేవిధంగా దోమకొండకు మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం మరి 3 కోట్ల రూపాయలను మంజూరు ఇప్పించడం జరిగింది. మరి అదేవిధంగా దోమకొండలో మరి ఫైర్ స్టేషన్ కూడా మనకు మంజూరు చేయడం జరిగింది. మరి ఇదే విధంగా ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ దోమకొండ మండలము పాత తాలూకా పాత సమితి కేంద్రమైనటువంటి దోమకొండ మరి ఎంతో వివక్షకు గురైంది. వచ్చే సంవత్సరం వరకు దోమకొండలో మరి సబ్ కోర్టును కూడా మంజూరు చేయిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా షబ్బీర్ అలీ గారి ఆధ్వర్యంలో పాదయాత్ర చేసి ఈ దోమకొండ ప్రజలను రుణాన్ని తీర్చుకోవడానికి మేము వారికి పాదయాత్ర ద్వారా మరి కృతజ్ఞతలు తెలియజేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి షబ్బీర్ అలీ గారు మీకు ఓట్లు వేయలేదని మీరు బాధపడకండి. దయచేసి మనం చేసినటువంటి పనులు మనం చేసినటువంటి అభివృద్ధి ప్రజలు ఎన్నడూ మర్చిపోరని మీరు మరి మీరు బాధపడకండి. మీరు అసలే బాధపడకండి. ప్రజలు మనకు ఒకసారి ఇచ్చిండ్రు, 2 సార్లు మీకు అధికారం ఇచ్చిండ్రు. అయినప్పటికీ ప్రజలకు తెలిసి వచ్చింది తర్వాత ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మరి ప్రభుత్వ సలహాదారులు ఎంతో మంది ఉన్నా కానీ ఎలాంటి అభివృద్ధి చేయలేరు. ఈనాడు మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉన్నారు దోమకొండ గ్రామ ప్రజలు. షబ్బీర్ అలీ గారు ఉన్నప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. షబ్బీర్ అలీ గారు ఉన్నప్పుడే కామారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి జరుగుతూ ఉందని ప్రజలంతా మాట్లాడుకుంటా ఉన్నారు. మీరేం బాధపడకండి. రానున్న రోజుల్లో మళ్ళా మీరు ఈ కామారెడ్డి నియోజకవర్గానికి మరి మంత్రిగా నేను తీసుకొచ్చే బాధ్యత మాదని ఈ సందర్భంగా మేము నొక్కి ఒక్కరించి తెలియజేస్తా ఉన్నాం. భారతదేశానికి త్యాగం చేసే కుటుంబం శ్రీమతి ఇందిరాగాంధీ పరిపాలన ఉంటే భరించరని ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలలో ఓనామాలు రానోళ్ళు హత్య రాజకీయాలకు కోరుకున్నారు. ఇందిరాగాంధీని చంపేందు ఆ తర్వాత ఆమె జన్మించిన కుమారుడు ఈరోజు రాజీవ్ గాంధీ. అటువంటి దేశంలో ఒక అత్యున్నత రాజకీయ నాయకుడిగా రాజకీయాలు అద్దనుకున్నాడు. తల్లి చనిపోయిన మనోవేదంతో ప్రజలకు కావాల్సిన సహకారంతో ప్రజలకు వచ్చి 1983లో దోమకొండకు రావడం జరిగింది. దోమకొండకు వచ్చి ప్రచారం చేసినటువంటి రాజీవ్ గాంధీ ఈరోజు భారతదేశానికి ప్రధానమంత్రి ఆయనను కూడా భరిస్తే రాజీవ్ గాంధీ ఉంటే మనం గెలవము కాదు అని చెప్పి ఆయనను కూడా హత్య చేసి అటువంటి కుటుంబంకి వెళ్ళి మాకు పదవులతో ఈ మద్దతు సోనియా గాంధీ గారు ఇప్పటివరకు కాంగ్రెస్ కాపాడుతూ ఉంటే ఆ విధంగా ఉన్నటువంటి కుటుంబం జయంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల కోసం బడుగు బలహీన కోసం ఎస్టీ ఎస్సీ మైనార్టీల కోసం కృషి చేస్తూ ఉన్నది. ఏ దేశాలున్నా ఏ పొరపాటున్నా ఖండించుకొని రాహుల్ గాంధీ ఆశయాలుగా తయారై ప్రజలకు ముందుకెళ్లాలని చెప్పి మా అధ్యక్షుడు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి కార్యవర్గంలో పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా 82వ జన్మదిన శుభాకాంక్షలు. మరియు కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాల పార్టీ, మరి బడుగు బల అయిన వర్గాల ఆశాజ్యోతి కాంగ్రెస్ పార్టీ. ఇవాళ దేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి ఘనత ఎవరైతే ఉన్నారంటే అది రాజీవ్ గాంధీ ఒక్కరే అని చెప్పుకోవచ్చు. మరి ఎందుకంటే దేశ ప్రజల కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి కుటుంబం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ కుటుంబం కాబట్టి మరి ఇదే విధంగా దోమకొండ మండలానికి కామారెడ్డి కాన్స్టిట్యున్సీ కూడా 200 కోట్లతోటి మహమ్మద్ షబ్బీర్ అలీ గారు ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కామారెడ్డిలో ఇంటిగ్రేటెడ్ 200 కోట్లతోటి
మరి 200 కోట్లతోటి బిక్నూరులో మరి 75 కోట్లతోటి దోమకొండ మండలానికి తీసుకొచ్చినటువంటి ఘనత మహమ్మద్ షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారునికే ఉంది కానీ తప్ప ఈ గత పరిపాలన చేసినటువంటి నాయకులకు ఎవ్వరికి కూడా లేదు. ఈ ఘనత షబ్బీర్ అలీ గారికి దక్కుతుంది. మరి ఈ గత 10 సంవత్సరాలు పాల్పంచినటువంటి గంపగోడదాని కావచ్చు, నేడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేనే గెలిచిన నేనే అని విరవిగటువంటి వెంకటరమణారెడ్డి కావచ్చు, ఈ యొక్క మండలానికి ఏ ఒక్క రూపాయి ఇచ్చి ఈ యొక్క సహకారాన్ని చేసినటువంటి దాఖలాలు ఇవాళ వెంకటరమణారెడ్డికి లేవు. ఇవాళ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, ప్రజలకు అనుగుణంగా ప్రజల బాబాగులు తెలుసుకొని ప్రజల ఆపద సంపద తెలుసుకొని మరి ఎన్నో పథకాలు ఇస్తూ ఇలా దోమకొండ మండలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి. గత విషయం గుర్తు చేస్తే బస్టాండ్ కట్టించింది కాంగ్రెస్ పార్టీ, ఇంతకుముందు 50-30 పడకల హాస్పిటల్ కట్టించింది కాంగ్రెస్ పార్టీ షబ్బీర్ అలీ ఆధ్వర్యం. ఈ రోజు కూడా అప్పుడు హాస్పిటల్ తప్ప ఇప్పటికి లేదు. ఇంత గత 2 సంవత్సరాల కింద అంబులెన్స్ కూడా ఇక్కడ బంద్ ఉంటే కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి ఆయన కొబ్బరికాయ కొడితేనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంబులెన్స్ చాలా అయింది కానీ తప్ప ఇప్పుడు అదే కాకుండా మళ్ళీ 50 పడకల ఆసుపత్రిని కూడా శాంక్షన్ చేసిన ఘనత షబ్బీర్ అలీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. భారతరత్న మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా కామారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయం, షబ్బీర్ అలీ గారి నివాసం వద్ద రాజీవ్ గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిజాంసాగర్ చౌరస్తాలోని రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాజీవ్ గాంధీ గారు దేశ అభివృద్ధి కోసం చూపిన మార్గంలో నడుస్తామని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని, దేశ ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. దేశంలో సాంకేతిక విప్లవానికి, ఆధునిక భారత నిర్మాణానికి రాజీవ్ గాంధీ గారు వేసిన పునాదులు చిరస్మరణీయమని నాయకులు పేర్కొన్నారు. యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించడం, దేశాన్ని 21వ శతాబ్దం వైపు నడిపించేందుకు ఆయన తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోయాయని అన్నారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు ఐరేని సందీప్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షుడు ఎలే మల్లికార్జున్ పాల్గొని రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాజీవ్ గాంధీ గారి సేవలను స్మరించుకున్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంచేందుకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. కలెక్టరేట్లోని వివిధ శాఖలకు కేటాయించిన ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలను సంబంధిత శాఖలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. చెత్తాచెదారం పేరుకుపోకుండా నిరంతరం పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఊటకుంటను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కుంట పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు నీటి సంరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కలెక్టరేట్ ఆవరణలో పచ్చదనం పెంపొందించేలా మొక్కలు నాటి వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. కలెక్టరేట్ ప్రాంగణంలో పచ్చదనం పెంపొందించే కార్యక్రమంలో భాగంగా డబ్ల్యూడీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మొక్కను నాటారు. మొక్కల సంరక్షణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి వాటికి క్రమం తప్పకుండా నీరు అందిస్తూ సంరక్షించాలని అధికారులకు సూచించారు. కలెక్టరేట్కు వచ్చే ప్రజలకు ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం ప్రతి శాఖ బాధ్యతగా భావించి పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ ఎన్. వై. గిరి, డిఆర్ఓ పాండు, ఏవో మసూద్ అహ్మద్, శిశు సంక్షేమ అధికారి ప్రసన్న, సిపిఓ మెగ్మా శ్రీధర్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ అధికారి దామోదర్తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలోని భవిత హైస్కూల్లో ఈరోజు సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది, విద్యార్థులకు ప్రస్తుతం జరుగుతున్న వివిధ రకాల సైబర్ మోసాలు, వాటి నుంచి రక్షించుకునే విధానాలపై సైబర్ క్రైమ్ ఎస్ఐ నరేష్ అవగాహన కల్పించారు. ప్రధానంగా ఆన్లైన్ గేమింగ్ యాప్ల మోసాలు, డెబిట్, క్రెడిట్ కార్డ్ మోసాలు, కేవైసీ మోసాలు, యూపీఐ మోసాలు, డిజిటల్ అరెస్ట్ మోసాలు, పెట్టుబడి మోసాలు తదితర సైబర్ నేరాల గురించి వివరించారు. అపరిచిత వ్యక్తులతో ఓటీపీ, పిన్, సివివి, పాస్వర్డ్లు,
బ్యాంకు ఖాతా వివరాలు లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని, అనుమానాస్పద కాల్స్, మెసేజ్లు, లింకులు, క్యూఆర్ కోడ్లు మరియు యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులు, సిబ్బందికి సూచించారు. అలాగే, ఏదైనా సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ హెల్ప్లైన్కు కాల్ చేయాలని లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలని అవగాహన కల్పించారు. సైబర్ నేరాల నివారణలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ సైబర్ భద్రతపై అవగాహన కలిగి ఉండటంతో పాటు, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఎస్ఐ నరేష్, D4C సిబ్బంది, పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,53,300, వెండి 2,375 రూపాయలు. ఇంతటితో వార్తలు సమాప్తం. మళ్లీ మరుసటి వార్తలో కలుసుకుందాం.